ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. దానిలో టీచర్స్ కానీ, ఆయాలు కానీ, అలా మినీ అంగన్వాడీస్ కానీ అందరూ కూడా చక్కగా పనిచేస్తూ పిల్లలకి భోజన వసతులు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అలాగే వీటిలో స్వంత భవనాలేమో 21,484 ఉన్నాయి అధ్యక్ష. అద్దె భవనాల్లో 23,543 ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఇంతకు పూర్వం సభ్యులు చెప్పినట్టుగా భవనాలు మధ్యలో ఆగిపోయిన సంగతి నిజమే అధ్యక్ష. అయితే అది గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాక ఆగిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు వాటికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అధ్యక్ష. 4,977 ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి అధ్యక్ష. అవి దాదాపుగా 3 ఏళ్ళ నుంచి కట్టకుండా ఉండిపోయిన భవనాలు అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు అవి స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే వాటికి ఎన్ఆర్జిఎస్లో 2,447 స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో 2,044 స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు 2024 కూడా 35,64,00,000 విడుదల చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇవి నిర్మాణం స్టార్ట్ అయింది అధ్యక్ష. అలాగే వీటిలో 2,044 భవనాలకి 32,64,00,000 కూడా ఆల్రెడీ విడుదల చేశాం అధ్యక్ష. అవి కూడా స్టార్ట్ అయ్యాయి అధ్యక్ష. అలాగే 23,543 అద్దె భవనాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకి 20,602 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల సదుపాయానికి, అలాగే 2,961 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు అధ్యక్ష. అందుకు వాటి కోసం ఇవన్నిటి కోసం అద్దె భవనాల్లో ఉన్నటువంటి వాటికి వాటర్ సదుపాయం వీటన్నిటికీ చేయడానికి కోసం ఈ సంవత్సరంలో అంటే ఈ 3 నెలల క్రితం అధ్యక్ష 3 నెలల క్రితం అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ కట్టడానికి ఒక్కొక్క కేంద్రానికి 36,000 విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. దానికి 33,29,00,000 విడుదల చేశాం అధ్యక్ష. అలాగే 11,403 స్వంత ఏదైతే మినీ అంగన్వాడీస్ గౌరవ సభ్యులు అడిగారు, మినీ అంగన్వాడీ సెంటర్స్గా మార్చడానికి ప్రతిపాదన ఆల్రెడీ ఉంది అధ్యక్ష. అది చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇబ్బంది పడుతున్నారు ఈ మరి మహిళలు ఎంతో దూరం ఇబ్బంది పడతారు అధ్యక్ష. మరి దానికి ఏదైనా ఒక సరైన పరిష్కారం చేయవలసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అద్దె భవనాలు కూడా కట్టడానికి ప్రతిపాదన ఉంది అధ్యక్ష. ఉండేటటువంటి భవనాల్లో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడానికి గ్రాంట్ సపోర్ట్ చేస్తుందా అధ్యక్ష? అద్దె భవనాల్లో ఏవైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో వాటికి సొంత బిల్డింగ్లు కట్టడానికి ప్రతిపాదన పెట్టాం అధ్యక్ష. దానిలోనే టాయిలెట్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ అప్పటిదాకా వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం అధ్యక్ష. అక్కడ నేను ముందే చెప్పాను అధ్యక్ష, అంటే గౌరవ సభ్యులు వెళ్ళలేదేమో, ఎక్కడైతే టాయిలెట్లు లేవో అద్దె భవనాల్లో వాటిని టాయిలెట్లు ఉన్న వేరే భవనానికి మారుస్తాం అధ్యక్ష. అది ఆల్రెడీ చెప్పాం. తర్వాత వసతులు కూడా అడిగారు కదా అధ్యక్ష. వాళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ₹1,00,000 విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒక ఎల్ఈడి టీవీ, అలాగే ఒక ఆర్ఓ ప్లాంట్, అలాగే అంగన్వాడీ బిల్డింగ్లో ఆట వస్తువులు, ఒక బెంచ్, కొన్ని కుర్చీలు, ఇవన్నిటికీ కలిపి ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ₹1,00,000 విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. వాటికి 7,090 అంగన్వాడీ సెంటర్స్లో మొదటగా విడుదల చేస్తున్నాం అధ్యక్ష. దానికి 70,90,00,000 విడుదల చేశాం అధ్యక్ష. అవి ప్రతిపాదన స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ సభ్యులకు తెలిసి ఉండొచ్చు, ప్రతి జిల్లాలో కూడా వాటికి టెండర్లకు కూడా వెళ్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. కూర్చోండి ఇంకా కూర్చోండి. అశోక్ బాబు గారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీలు అన్నింటిని కూడా అంగన్వాడీలకు అప్గ్రేడ్ చేయమని ఎప్పుడో చెప్పింది. మరి రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఈ ప్రభుత్వంలో అటువంటి ప్రపోజల్ ఉందా? ఉంటే అది ఎప్పుడు చేస్తారనేది చెప్పారుగా. ఉందని చెప్పారు, ఆన్సర్ ఇచ్చారు. ఉందన్నారు. ఎప్పటికో డెడ్ లైన్ కావాలి కదా అధ్యక్ష. అది ఎప్పటి నుంచో ఉంది. అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. డెడ్ లైన్ కావాలి కదా. నేను చెప్పేది అదే. రెండోది అధ్యక్ష, ఈ మధ్య కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ని కానీ వీళ్ళని కానీ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి, అలాగే ఎలక్షన్లో బిఎల్ఓలుగా కొంత చోట్ల అక్కడక్కడ వాడుతున్నారు. అది మినిస్టర్ గారి దృష్టిలోకి వచ్చిందా? వచ్చి ఉంటే దాన్ని మీరు
మరి వీళ్ళకి 2 డ్యూటీలు చేసే ఒక పని ఇస్తారా, లేదంటే సింగిల్గా అంగన్వాడీ నుంచి ఏర్పాటు చేస్తారనేది మినిస్టర్ గారు మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. ఫస్ట్ది ఏంటంటే ఆల్రెడీ మినీ అంగన్వాడీస్గా మారుస్తున్నాం అధ్యక్ష. దానికి ఏంటంటే దశల వారీగా మొదటగా 6,800 మినీ అంగన్వాడీ సెంటర్స్ని మారుస్తున్నాం. అది 3 నెలల్లో స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. రెండవది ఏంటంటే ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి డిగ్రీ పూర్తయిన వాళ్ళు, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళని మాత్రమే ఇట్లాంటి వాటికి ఉపయోగించడం జరుగుతుంది అధ్యక్ష. అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటే మాట్లాడి వాళ్ళని మార్చడానికి అవకాశం చూస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13602 మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, రెండో క్వశ్చన్. గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహారం అందించే బాలామృతాన్ని అదే పథకం ఉంది అధ్యక్ష. అలాగే గర్భధారణ మరియు ప్రసవానంతరం సమయంలో సంభవిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యలకి, అంటే అది డయాబెటిక్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, హెచ్ఐవి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అలాగే సామాజిక ఆరోగ్య వ్యవస్థాపకులు ద్వారా గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో వచ్చే షుగర్, హెచ్ఐవి, బీపీ, టీబీ ఇట్లాంటి వాటికి గ్రామ స్థాయిలోనే హాస్పిటల్స్కి పంపించి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే వీటన్నిటి మీద హాస్పిటల్స్లో పూర్తిగా ఏఎన్ఎంలని వాళ్ళని పరిశీలనలో ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. ప్రారంభ దశలోనే ఎఫ్డిపి స్క్రీనింగ్ ఏఎన్ఎంల ద్వారా చేయించి ప్రసవానంతరం రక్షణ మరియు గర్భిణీ మరియు బాలింతల గ్రామ స్థాయిలో అందించడం జరుగుతుంది అధ్యక్ష. చికిత్స కోసం వాళ్ళకి అవసరమైతే పెద్ద హాస్పిటల్స్లో కూడా జాయిన్ చేయడానికి మేము సిఫార్సు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఏదైనా చివరి నిమిషంలో రెఫరెన్స్ చేయడం కాకుండా ముందుగానే వాళ్ళని హాస్పిటల్స్లో ప్రతిసారి చూపించి అలాగే శిశు మరణాలను తగ్గించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. జిల్లా స్థాయిలో రెగ్యులర్గాను వాళ్ళకి పరీక్షలు జరిపించి మాతా శిశువుల్ని రక్షించడమే ధ్యేయంగా పెట్టుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. కల్పలత గారు. అధ్యక్ష, గర్భిణీలకు, తల్లులకు, 6 సంవత్సరాల వయసు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఈ పథకం అమల్లోకి వచ్చిందన్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సంపూర్ణ ప్లస్ అనే ఉండేది అధ్యక్ష. సంపూర్ణ ప్లస్లో ట్రైబల్స్కి ఎక్కువగా అందించేవాళ్ళు అధ్యక్ష. ఈ సంపూర్ణ కన్నా సంపూర్ణ ప్లస్లో ఇచ్చే ఐటమ్స్తో అక్కడ ట్రైబల్స్కి ఎక్కువ లబ్ధి పొందేది అధ్యక్ష. ఇక్కడ నా మంత్రి గారికి 2 క్వశ్చన్స్ అధ్యక్ష. ఇప్పుడు బాల సంజీవని ఇచ్చే ఫుడ్లో ఈ ఐటమ్స్లో ఫ్యూచర్లో ఏమైనా మార్పులు ఉంటాయా? అలాగే అధ్యక్ష, ఈ పథకం 6 సంవత్సరాల పిల్లలకు వర్తిస్తుంది, 6 సంవత్సరాల లోపల పిల్లలకు వర్తిస్తుంది అన్నారు. 6 సంవత్సరాలు అలానే కంటిన్యూ చేస్తారా, లేదా ఇక్కడ ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? అలాగే అధ్యక్ష, ఈ పథకంలో ట్రైబల్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన ఉందా? బాల సంజీవని కోసం ప్రతి ఏటా ఎంత ఖర్చు చేస్తున్నారు? థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, సంపూర్ణ ప్లస్ వీటన్నిటికీ, అలాగే గోరుముద్దలు ఇవన్నిటి కలిపి బాల సంజీవని అని ఒక పేరు పెట్టి ఆ పథకం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఏంటంటే పూర్తిగా గిరిజనుల కోసం అడిగారు. గిరిజనుల కోసం, అలాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీలకి, బాలింతలకి కూడా ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా టోటల్గా బాల సంజీవిని గిరిజన ప్రాంతాల్లో 8,311 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే జనరల్గా ఉన్న వాళ్ళలో 47,295 మంది ఉన్నారు అధ్యక్ష. మొత్తం 55,607 మంది ఈ బాల సంజీవిని ప్రోగ్రాంలో ఉన్నారు అధ్యక్ష. వీటికి ట్రైబల్ ఏరియాలో 65,65,63,00,000 ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్లేన్ ఏరియాలో 507 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వీటికి ఇస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నామో, టేక్ రేషన్ హోమ్ ఇస్తున్నామో, అది ఇంతకు పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అధ్యక్ష. దానిలో మార్పులు లేవు అధ్యక్ష. కానీ ట్రైబల్ ఏరియాలో అన్నిటి మీద కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కావాలి అంటే లిస్ట్ అని చదువుతాను అధ్యక్ష, లేదనుకుంటే సభ్యురాలకు పంపించమంటే పంపిస్తాను. లిస్ట్ చదవమన్నా చదువుతాను అధ్యక్ష. ఓకే.
అలాగే ఏదైతే సీమంతాలు కానీ అన్నప్రాసన కానీ ట్రైబల్ ఏరియాలో చేసుకోలేని పేదవాళ్ళ కోసం, అలాగే మైదాన ప్రాంతాల్లో కూడా ఎస్టీ ఎస్సీ బీసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి సీమంతాలని అన్నప్రాసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కిషోర్ వికాస్, అదేంటంటే హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ చదువుకున్న పిల్లలు, అంటే 10th లోపు ఉన్న పిల్లలు, ఇంచుమించు ఇంటర్మీడియట్ లోపు ఉన్న పిల్లలకి రక్తహీనత కలిగిన అట్లాంటి వాళ్ళకి సంపూర్ణ పోషణ కింద ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి వాళ్ళని చాలా అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇట్లాంటివి ఇప్పుడు సమాజంలో పరిస్థితులు బాగులేవు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. కిషోర్ వికాసం అనే, ఎందుకంటే 0 నుంచి 6 years అంగన్వాడీ సెంటర్స్లో చెప్తే కిషోర్ వికాస్ మాత్రం పిల్లలకి కౌమార దశలో ఉన్న పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే న్యూట్రీ గార్డెన్స్ అంటే ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో కూడా వెజిటబుల్స్ పెంచడం కానీ వాటిలో ఉపయోగించడం కానీ ఈ పథకం కూడా ఉంది అధ్యక్ష. దానికోసం ప్రతి అంగన్వాడీ సెంటర్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంకుడు గుంతల కోసం 16,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్లో ఏవైనా చిన్న చిన్న రిపేర్లు జరిగితే, ఒక టేబుల్ పోయినా, చైర్ పోయినా, లేదంటే పెయింటింగ్ ఏవైనా ఇదైనా, లేదా పిల్లల కోసం ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా 19,500 రూపాయలు కూడా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, ఒక్కొక్క సెంటర్కి 1,00,000 రూపాయలు ఇస్తున్నాము. అక్కడ ఎల్ఈడి టీవీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లన్నీ కొనడానికి ఒక్కొక్క సెంటర్కి 1,00,000 రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది అధ్యక్ష. అవి ఇప్పుడు అంటే అన్నీ అడిగారు, 4 ప్రశ్నలు అడిగారు. మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఏబిసిడి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఇంకా మొత్తం అన్నీ వద్దంటే ఆపేస్తానండి, నాకేం అభ్యంతరం. అలాగే హై రిస్క్ ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ జాగ్రత్తగా చూసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఏఎన్ఎంస్ కూడా అప్పచెప్పడం కూడా జరుగుతుంది. అలాగే జననీ సురక్షణ అనే ఒక పథకం ఉంది అధ్యక్ష. దానిలో ఏంటంటే సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాగ్రత్తగా ఈ పౌష్టికాహారం పెట్టిన తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేసి వాళ్ళకి మందులు అలాగే అన్నీ ఉచితంగా వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా అడిగారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పిల్లలు కౌమార దశలో ఉన్న పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ రక్తహీనత కలిగితే ఈ గత 3 monthsలో ఇంతకు పూర్వం పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో FCM అని ఒక ఇంజక్షన్ ఉంది అధ్యక్ష. ఆ ఇంజక్షన్ ఖరీదు 2,000 రూపాయలు. ఆ ఇంజక్షన్ ఇస్తే ఇచ్చిన 1 minute 1 గ్రామ్ అంటే వెంటనే HB లెవెల్ 1 point పెరుగుతుంది అధ్యక్ష. దాన్ని ఏంటంటే ఈ మధ్యకాలంలో ITDAలో అవి ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి PHCల్లో కూడా అందుబాటులో ఉంచడానికి కూడా ఏర్పాటు జరిగింది అధ్యక్ష. దానికి ఏంటంటే ఒక ఇంజక్షన్ ఖరీదు 2,000 రూపాయలు కాబట్టి అది ఫ్రీగా ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాటు కూడా జరిగింది అధ్యక్ష. ఇంకేదైనా ఉంటే సభ్యులు అడగచ్చు అధ్యక్ష. థ్యాంక్ యూ. రవీంద్ర గారు.